ఒక విచిత్రమైన సమస్య ఏంటంటే ఆంధ్రాలో రాజధాని విలువ ఏంటో ఉత్తరాంధ్రకి తెలియదు, హైకోర్టు విలువ ఏంటో రాయలసీమకి తెలియదు. ఈ రెండింటి విలువ ఏంటో గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళకి తెలుసు. ఇక్కడ ప్రాక్టికల్ కదా అది. వాళ్ళు అది కట్టిస్తానందుకు ఓడగొట్టారు, ఇక్కడ అది కట్టిస్తానన్నందుకు ఓడగొట్టారు. అవన్నీ లేవని ఇక్కడ ఓడగొట్టారు జగన్కి. అంటే వీళ్ళకి దాని విలువ తెలుసు, వాళ్ళకి ఆ విలువ తెలియదు. ఆ అమాయకత్వం వాళ్ళని ఎప్పటికీ అట్లాగే వెనుకబాటుతనంలో ఉంచుతూ వచ్చింది. అట్లాంటి సిచ్యుయేషన్ అతనికి తెలియక దెబ్బతిన్నాడు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం అతను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ఇప్పటి నుండి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అసలు దాని జోలికి పోకూడదు. అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన చోటే మేము పరిపాలిస్తాం. రేపు నువ్వు 50 అంతస్తులు కడతావా, కట్టలేదో నువ్వు 20 కడితే మిగతా 30 నేను పూర్తి చేస్తా. అక్కడ పరిపాలన అక్కడే ఉంటుంది. డెవలప్మెంట్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి విజయవాడ గుంటూరుని కూడా నేను చేస్తానన్నటువంటి పాయింట్ ఆయన నోట్లోంచి రావాలి. ఇప్పుడు మేము వీళ్ళు ఉన్నప్పుడే అది కట్టింది. ఆ కాజా దగ్గర నుంచి విజయవాడ దాకా హైవేకి సంబంధించి లింక్ హైవే. ఇంకా ఇంకో ఫ్లైఓవర్ ఇదే ఇంకో వంతెన ఉంటే కృష్ణా నది మీద అయిపోయినట్టు, ఒక వంతెన పూర్తి అయిపోయినట్టు అది అయిపోతుంది. కాబట్టి అట్లాగే నేను ఇంకా పికప్ చేసుకుంటాను. ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయించి మీకు ఓవరాల్గా ఒక లుక్ డెవలప్మెంట్ చేస్తాను. కావాలంటే మా పులివెందులు వెళ్ళండి. ఒకప్పుడు పులివెందులు పక్కా పల్లెటూరు.